వృషభ రాశి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. రాజ్యాధిపతి అయిన శుక్రుడు చతుర్థాధిపతి అయిన శనితో కలిసి లాభస్థానంలో ఉండును. కార్యజములు, మంచి ఆదాయములు, లాభములు కలుగును. భూ గృహ వాహన వాహన సౌఖ్యములు, లాభములు కలుగును. పంచమ స్థానాధిపతి షష్టాధిపతి వీక్షణ వల్ల సంతాన ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, తీర్థయాత్రలు చేయట జరుగును. పంచమ స్థానానికి సప్తమ వ్యయాధిపతి కుజ వీక్షణ వలన పొట్ట, నరములు సంబంధించిన ఖర్చులు యగును. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్థ వీక్షణ వలన వాహనము, భూమి, గృహ, వైద్య సంబంధమైన ఖర్చులు యగును. రాజ్యస్థానంలో కుజశనుల వలన పనులు యందు కొంత జాప్యం జరుగును. యోగకారకుడైన శని చతుర్థ వీక్షణ వలన గృహ, వాహన, స్థల చతుర్థ భావమును కుజశనులు వీక్షించడం వలన వాహన ప్రమాదాలు, వాహన ఖర్చులు, ఔషధ సంబంధమైన ఖర్చులు, భూమి సంబంధమైన ఖర్చులు ఆగును. ఈ రాశివారు కుజశనులకి జపములు, దానములు, తర్పణములు చేయవలెను. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా ఈ రాశివారికి చక్కగా మేలు జరుగుతుంది, ఉపశమనం కలుగుతుంది.